అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము బర్త్ సర్టిఫికేట్ ని తెలుగులో నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది కొన్ని పొరపాట్లు అయితే జరుగుతాయి. సో దాంట్లో ఈ బర్త్ సర్టిఫికేట్ లాంగ్వేజ్ అనేది మొత్తం తెలుగులో రావడము, సో ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో దీని గురించి మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారు, ఈ విధమైన ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకు బర్త్ సర్టిఫికేట్ ని తెలుగు లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాము. సో ముందుగా అయితే మీరు మున్సిపల్ ఆఫీస్ కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళవలసి ఉంటుంది. సో అక్కడ మీ సేవకి వెళ్ళిన తర్వాత సో అక్కడ మనము ఎవరైతే ఉంటారో వాళ్ళని సో ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్ లో లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తారు. సో ఆ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత సో నోటరీ వద్దకు అయితే వెళ్ళాలి. సో ఎవరైతే సివిల్ లాయర్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఈ నోటరీకి ఒక లైసెన్స్ అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో అలాంటి పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి సో వాళ్ళకి ఈ విధంగా అప్లికేషన్ మనం మీ సేవలో తీసుకెళ్ళిన అప్లికేషన్ అయితే అక్కడ ఇచ్చామంటే సో వాళ్ళు ఇతని పైన ఎలాంటి ఉల్లంఘనలు లేవు అనేసి వాళ్ళకు నోటరీ అయితే ఇస్తారు. సో దాన్ని తీసుకొని మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేదా మీ సేవలో కానీ సబ్మిట్ చేసినట్లయితే సో మీ బర్త్ సర్టిఫికేట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అమౌంట్ చూసుకుంటే మీ సేవలో వచ్చి అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 120 రూపీస్. అలాగే నోటరీ ఆఫీస్లో అయితే అది కరెక్ట్గా అయితే మనం చెప్పలేము. సో ఒక్కో దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది దానికి. సో అది సో దానివల్ల మేబీ దానిపైన చాలా చర్చలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. సో నోటరీ విషయంలో అయితే అమౌంట్ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. సో మీ సేవలో అయితే అప్రాక్సిమేట్లీ మీకు 150 రూపీస్లో అయితే మీకు అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు బర్త్ సర్టిఫికేట్ని లాంగ్వేజ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 డేస్లో అయితే మీకు బర్త్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. సో లాంగ్ ప్రాసెస్ అయితే లేదు. సో జస్ట్ మీరు ఈ మధ్యలో ఉన్న కన్వర్షన్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఇది వీడియో గురించి. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్స్ అయితే తెలపండి. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నేను మీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో అందరికీ ధన్యవాదాలు.